హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఈ వీడియోలో పిల్లలకి ఒక డేని ఎంత పర్ఫెక్ట్గా మనం టైం టేబుల్ అనేది ప్లాన్ చేయొచ్చో కొన్ని టిప్స్ చూద్దామండి. ఫస్ట్ పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికే అరౌండ్ 3 o'clock అయిపోతుందండి. సో 3 తర్వాత వాళ్ళని ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పి వాళ్ళకి ఏదైనా హెల్దీ ఫుడ్ అనేది అప్పుడు ప్రొవైడ్ చేయాలండి. సో వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి 1 hour అనేది టైము ఫ్రీగా వాళ్ళకి ఆడుకోవడానికి, వాళ్ళకి నచ్చిన గేమ్ని ఆడుకోవడానికి మనం వదిలేయాలండి. సో అలా 1 hour లేదా 1.5 hour పిల్లలు హ్యాపీగా ఆడుకున్న తర్వాత సో ఈవినింగ్ మనం ఒక 2 hours మ్యాక్సిమం లేదా 1.5 hour వాళ్ళకి స్టడీస్కి తీసుకోవాలండి. సో ఇలా తీసుకోవడం వలన పర్ఫెక్ట్గా వాళ్ళ హోంవర్క్స్ కంప్లీట్ అవడంతో పాటు వాళ్ళు రెగ్యులర్ స్టడీ కూడా ఉండడంతో వాళ్ళు స్టడీస్లో చాలా పర్ఫెక్ట్ అయిపోతారండి. సో ఇన్ కేసు మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్ అయితే వాళ్ళని ట్యూషన్కి కూడా పంపించవచ్చండి. సో ట్యూషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి అరౌండ్ ఇంకా 1.5 hour అనేది టైం ఉంటుందండి. సో అలాంటప్పుడు వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ గేమ్లో చాలామంది పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఫేవరెట్ గేమ్లో మనం జాయిన్ చేయడం వలన వాళ్ళ గేమ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందండి. సో ఒక రోజులో వాళ్ళకి స్టడీస్తో పాటు వాళ్ళ ఫేవరెట్ గేమ్ కూడా ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. సో గేమ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి డిన్నరు రెడీగా పిల్లలకి పెట్టేసి వాళ్ళని వెంటనే నెక్స్ట్ డే టైం టేబుల్ అనేది బ్యాగ్ని సర్దుకోమని చెప్పేసి వాళ్ళు అరౌండ్ 9 o'clock పడుకుని పోవాలండి. సో రెగ్యులర్గా ఇలా వాళ్ళ ఫేవరెట్ గేమ్స్ ఇంకా స్టడీస్ మీద పిల్లలు ఫోకస్ చేయగలిగితే మ్యాక్సిమం సో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారండి. నెక్స్ట్ సండేస్ వీకెండ్స్ వచ్చేటప్పుడు కూడా ఒక 1 hour స్టడీ, 1 hour గేమ్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండేటట్లు చూసుకుంటూ రిమైనింగ్ డేస్ని వాళ్ళని ఫ్రీగా కొంచెం ఆడుకోవడానికి వదిలేస్తే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్గా తయారయ్యి స్టడీస్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటారండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.